హలో గైస్, చూస్తున్నారు కదా పారాడాక్స్ మ్యూజియంకి వచ్చిన సూపర్ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన ఇల్యూషన్ ప్రపంచం. ఈ పారాడాక్స్ మ్యూజియంలో అన్ని కిరాకు ఉంటాయి. లోపలికి వెళ్దాం రండి. రీసెంట్గా ఈ పారాడాక్స్ మ్యూజియం మన హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది. పారాడాక్స్ మ్యూజియం ఒక అద్భుతమైన ఇల్యూజన్ మ్యూజియం. ఇది సైన్స్, ఆర్ట్ అండ్ ఆప్టికల్ ఇల్యూజన్, అంటే కంటిని భ్రమింపజేసే వింతలు అనమాట. ఇలా విజిటర్స్కి ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ పారాడాక్స్ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి వీక్ డేస్ అయితే 500 ప్లస్ జిఎస్టీ, అదే వీకెండ్స్ అయితే 650 ప్లస్ జిఎస్టీ. ఈ పారాడాక్స్ మ్యూజియం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 AM టు నైట్ 10 PM వరకు ఉంటుంది. సో ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని వీడియోలు చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మస్తు ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది. వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియోని. చూస్తున్నారు కదా, 50 ప్లస్ మైండ్ బెండింగ్ ఇల్యూషన్స్ అయితే ఈ పారాడాక్స్ మ్యూజియంలో ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇది క్యామోఫ్లాగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ రూమ్ వచ్చేసి ఇట్లా బ్లాక్ అండ్ వైట్ డాట్స్తో ఉంటుంది. సో మనం ఇలా ఎంట్రీ కావాలంటే ఇట్లా మనకు ఒక డ్రెస్ ఇస్తారు. ఈ డ్రెస్ వేసుకొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ డ్రెస్ వేసుకొని మనం ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత మనం కంప్లీట్గా ఆ రూమ్లో ఉన్న థీమ్కి మనం బ్లెండ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా లోపలికి వెళ్తే కంప్లీట్గా మనం ఆ రూమ్లో అయితే బ్లెండ్ అయిపోతాము. ఈ 3D క్యామోఫ్లాగ్ రూమ్లో నేను వాళ్ళు ఇచ్చిన డ్రెస్ అయితే తీసుకొని ఇలా బ్లెండ్ అయిపోయినా. మీరు ఐడెంటిఫై చేయండి నేను ఇక్కడ ఎక్కడున్నానో. నెక్స్ట్ ఇది వచ్చేసి బటర్ఫ్లై షాడో అనమాట. చూస్తున్నారు కదా, ఈ హాఫ్ ఉన్న బటర్ఫ్లై ఈ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల ఫుల్గా కనిపించడం, అది కాకుండా ఈ బటర్ఫ్లై ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. చూస్తున్నారా, ఇది ఒక ఇల్యూజన్ అనమాట. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి ఇది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, మనం ఈ సైడ్ నుంచి చూస్తే మనకు నో అని కనిపిస్తుంది. అదే మనం ఇట్లా ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ ఎస్ అని కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు అని కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది చూస్తున్నారా మీరు, ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు 3D లాగా ఉంది. అండ్ ఇక్కడ మనకు ఈ రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారా, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్. ఈ రూమ్ వచ్చేసి కంప్లీట్గా ఆక్వాటిక్ యానిమల్స్ అయితే ఉన్నాయి. సో ఓషియన్ థీమ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ పెయింటింగ్స్ అండ్ ఇక్కడ ఈ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల కొన్ని యానిమల్స్ హైలైట్ అవుతున్నాయి. రెడ్ లైట్ వచ్చినప్పుడు కొన్ని యానిమల్స్, అదే బ్లూ వచ్చినప్పుడు కొన్ని యానిమల్స్ అయితే హైలైట్ అవుతున్నాయి. అండ్ చాలా రియలిస్టిక్గా ఉంది. చూస్తున్నారా, ఇది వచ్చేసి క్లోన్ టేబుల్. ఈ క్లోన్ టేబుల్ అంటే ఇది ఎట్లా అంటే సెటప్, ఇది వచ్చేసి ఇల్యూజన్ అనేది ఒక లైబ్రరీ లాగా ఉంటుంది. లైబ్రరీతో పాటు ఇక్కడ ఆప్టికల్ ఇల్యూషన్ అనమాట ఇదంతా కంప్లీట్గా కూడా. సో ఇక్కడ ఒక టేబుల్ అండ్ ఇక్కడ బుక్ పెట్టడం జరిగింది. కంప్లీట్గా ఇవన్నీ కూడా మనకు మిర్రర్స్ ఉంటాయి. సో ఇలా మనము ఒక్కళ్ళమే ఇలా ఇంతమందిలా అయితే కనిపిస్తాం అనమాట ఈ క్లోన్ టేబుల్ రూమ్లో. చూసినారా, ఇక్కడ మనం ఒక్కళ్ళమే ఇంతమందిలాగా అయితే కనిపిస్తున్నాము. అండ్ ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈ ఒక పారాడాక్స్ మ్యూజియం అయితే టోటల్గా ఆప్టికల్ ఇల్యూషన్ అనమాట. నెక్స్ట్ ఇది మిర్రర్ మేజ్. ఈ మిర్రర్ మేజ్ అంటే మనకైతే తెలిసే ఉంటుంది, మనం అద్దాల మీద అంటాం కదా తెలుగులో. సో ఇది కూడా ఉంది ఇక్కడ. సో కంప్లీట్గా మనము మన ప్రతిబింబాలు ఇలా గ్లాసెస్లో మనమే చాలా కనిపిస్తామని మనం ఇక్కడ నుంచి అయితే బయటికి రావాల్సి ఉంటుంది. సో మజా వస్తుంది. ఇట్లా చిన్నపిల్లలు అయితే మస్తు గుద్దుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళాలనో తెలియదు. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఇలా ఆడుకుంటే మాత్రం. ఈ పారాడాక్స్ మ్యూజియంలో అన్నిటికన్నా థ్రిల్లింగ్ అనిపించేది ఎయిమ్స్ రూమ్. ఎందుకంటే ఇది క్రియేట్ చేసే ఇల్యూజన్ ఎట్లా అంటే, ఇక్కడ మనం ఒక సైడ్ నుంచి నించుంటేనేమో చిన్నగా కనిపిస్తాము, అదే మరి మనం ఇటు వస్తే పెద్దగా కనిపిస్తాం. చాలా బాగుంది ఇది చూడడానికి, చాలా యూనిక్ అండ్ డిఫరెంట్గా కనిపించింది. మన కళ్ళ ముందే ఇంత ఇల్యూషన్ అంటే అసలు చాలా బాగా థ్రిల్లింగ్ అనిపించింది ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి పారాడాక్స్ బాల్. సో చూస్తున్నారు కదా, ఈ నేమ్ పక్కన ఒక QR కోడ్ కూడా ఉంది. మనం స్కాన్ చేసి అసలు ఇది ఏంది, ఎట్లా వర్క్ చేస్తుందో దాని గురించి తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు గైడ్స్ కూడా ఉన్నారు. మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా గైడ్స్ సపోర్ట్ తీసుకొని మనం అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ గైడ్స్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక్కడ స్టాఫ్ అయితే మనకు ఫొటోస్కి ఇట్లా చాలా ఈజీగా తీసిస్తున్నారు వాళ్ళైతే. మీరు ఇక్కడ ఫొటోస్ దిగాలన్నా కానీ వీడియోస్ తీసుకోవాలన్నా కూడా మీరు ఇక్కడ స్టాఫ్ హెల్ప్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి క్యాలిడోస్కోప్. మనం చిన్నప్పుడు చూస్తుండే కదా, చిన్నగా ఉంటుంది అది. దీన్ని వచ్చేసి తెలుగులో అయితే చిత్రదర్శిని అంటారనమాట. ఇది మనము ఒక సైడ్ నుంచి చూస్తే ఇట్లా మనవే ఇక్కడ ఈ యొక్క ప్రతిబింబం అయితే కనిపిస్తుంది. డిఫరెంట్ యాంగిల్లో అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది ఇది ఒక ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అయితే కనిపిస్తుంది మనకి ఇందులో.
ఇది వచ్చేసి వాక్ ఇన్ కలెడోస్కోప్ అనమాట. సో మనం ఇందులోకి వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. ఒక టనల్ లాగా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా సరౌండింగ్స్ అన్నీ కూడా గ్లాస్ అండ్ డిస్ప్లే వల్ల ఈ యొక్క డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ మనం ఇక్కడ చాలా థ్రిల్గా ఫీల్ అవుతాము. చూస్తున్నారా మొత్తం ప్యాటర్న్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో. చాలా బాగుంది ఇది. ఫొటోస్ తీసుకోనికే వీడియోస్ దిగనికే మాత్రం చాలా బాగుంది ఇది. ఇందులో కంప్లీట్గా వైబ్రెంట్ కలర్స్తో వ్రాప్ ఉంటుంది. అండ్ ఇది ఒక ఎండ్లెస్ సిమెట్రీ. మన ప్రతి మూమెంట్ ఒక విజువల్ ఎక్స్ప్రెషన్గా మలుస్తుంది. ఇలా చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వాక్ ఇన్ కెలెడోస్కోప్ అయితే. నెక్స్ట్ ఇది ఒక ఎల్యూషన్ వచ్చేసి ఫేస్ బ్లెండర్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ గ్లాసెస్ ఇక్కడ హాఫ్ కట్ చేసి ఉంచడం జరిగింది. సో దీనికి వచ్చేసి ఒక ఇటు సైడ్ నించొని మనం ఇక్కడ ఫోటోగ్రఫీ తీస్తే అయితే ఇక్కడ హాఫ్ ఒక కొత్త పర్సన్ ఫేస్ అయితే ఒక కొత్త ఫేస్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది ఇది. కింద అయితే ఇవన్నీ చూసుకొని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తాం అనమాట. పైన ఇంకా చాలా బాగున్నాయి. టోటల్గా ఇట్లా మనకు 50+ మైండ్ బెండింగ్ ఇల్యూషన్స్ అయితే ఉంటాయి అనమాట ఈ పారాడాక్స్ మ్యూజియంలో. వన్ ఆఫ్ ద యూనిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఈ పారాడాక్స్ మ్యూజియం అయితే. డెఫినెట్గా విజిట్ చేయండి, పిల్లలకైతే ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది. సిమ్మెట్రీ రూమ్ ఇట్స్ ఏ పర్ఫెక్ట్ పారాడాక్స్. సో ఇది ఎట్లుంటుంది అంటే మనకి ఇక్కడ ఒక గ్లాస్ ఉంటుంది. ఇది కూడా ఒక ఆప్టికల్ ఇల్యూషన్. సో ఈ గ్లాస్ దగ్గర మనం ఇక్కడ హాఫ్ బాడీ పెట్టి మనం ఇట్లా అంటే ఇది మనం గాల్లో తేలుతున్నట్టయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా హాఫ్ బాడీ మనది ఇక్కడ కవర్ అయింది. హాఫ్ బాడీ గ్లాస్ వల్ల ఈ రిఫ్లెక్షన్తో ఇట్లా మనం గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఈ పారాడాక్స్ సోఫా. ఈ పారాడాక్స్ మ్యూజియంలో మస్ట్ ట్రై అనమాట. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇది మన బాడీని రెండుగా స్ప్లిట్ చేసే మ్యాజిక్ ఇల్యూషన్. ఒక సైడ్ సోఫాలో మనం ఇట్లా కిందికి కూర్చొని ఇంకొక సైడ్ సోఫా ఈ సీట్ పక్కన అయితే ఇట్లా మన హాఫ్ బాడీ అంటే ఇట్లా లోపలికి పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్గా ఎలా ఇల్యూషన్ అంటే హాఫ్ బాడీ పైన హాఫ్ బాడీ కూడా పక్కన ఉన్నట్టు అయితే మనకి ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. పారాడాక్స్ బాల్ ఇది చూస్తున్నారు కదా. ఈ పారాడాక్స్ బాల్ అనేది ఇది కూడా ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అనమాట. ఇక్కడ మీరు క్యాట్ చూస్తున్నారా, ఇక్కడ స్కెలిటన్ కనిపిస్తుంది. ఈ సైడ్ నుంచి స్కెలిటన్ కనిపిస్తుంది. అదే మనం ఇటు సైడ్ వస్తే ఈ కంప్లీట్గా ఈ క్యాట్ బాడీ అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా ఈ ఒక ఇల్యూషన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మనం ఇటు సైడ్ నుంచి చూస్తే స్కెలిటన్ కనిపిస్తుంది, ఇటు సైడ్ నుంచి చూస్తే మనకి క్యాట్ బాడీ కనిపిస్తుంది. లేజర్ జోయిట్రోప్ ఇది వచ్చేసి ఒక లేజర్ వల్ల ఇలా ఒక క్రియేట్ అయితే అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఇట్లా డాన్సింగ్ మ్యాన్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ పుష్ ద బటన్ ఉంది కదా, సో అది పుష్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ షేప్స్లో అయితే ఇక్కడ మనకు యూనిక్గా మనకి డాన్సింగ్ అయితే కనిపిస్తుంది కదా లేజర్తోని. నాకు ఈ గాంధీ తాతను చూస్తురా, ఎక్కడ పోయినా మనల్నే చూస్తుండు. ఇన్ఫినిటీ వెల్ ఈ స్టన్నింగ్ ఆప్టికల్ ఇల్యూషన్ అంతులేని లోతు ఉన్న బావిలో మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఈ ప్యాటర్న్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ ఒక సర్కిల్ షేప్లో ఉంది కదా. అండ్ ఇక్కడ ఈ టన్నల్ వచ్చేసి మనకు అంతులేని ఒక లోతుగానైతే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇటు పైకి చూస్తే ఎంతో హైట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇట్లా మనం కిందికి చూసినా కూడా ఎంతో డెప్త్ ఉన్నట్టు అయితే మనకు కనిపిస్తుంది. ఈ టనల్ ప్యాటర్న్ ఒక ట్రిక్ మన బ్రెయిన్కి ఎంతో లోతున్నట్టు భ్రమింపజేస్తుంది.
పారాడాక్స్ టన్నల్. ఈ పారాడాక్స్ మ్యూజియంలో ఇది హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ టన్నల్లోకి మనము ఎంటర్ కాగానే ఇది ఒక అంతులేని సొరంగం లాగా అనిపిస్తుంది మనకు. అండ్ ఇది ఒక ఐ ఇల్యూషన్ అనమాట. ఈ టన్నల్లో మనం నడుస్తుంటే ప్రపంచం అంతా తిరుగుతున్నట్లయితే మనకు భ్రమ కలుగుతుంది. ఇది మస్ట్ ట్రై ఈ యొక్క పారాడాక్స్ మ్యూజియంలో. ఎందుకంటే మనం అక్కడనే నించుంటాం కానీ ఇది చూస్తున్నారు కదా రౌండ్గా తిరుగుతుంది కదా. అండ్ ఇక్కడ మనకి ఇట్లా మనం నించున్నది కూడా ఇట్లా కొంచెము ఇక్కడ స్లోప్ అయితే అవుతుంది. సో ఇందువల్ల మనము తిరుగుతున్న భ్రమ అయితే కలుగుతుంది. జీరో గ్రావిటీ రూమ్. ఈ పారాడాక్స్ మ్యూజియంలో అస్సలు మిస్ కాకుండా డెఫినెట్గా ట్రై చేసేది ఈ జీరో గ్రావిటీ రూమ్. ఎందుకంటే మన ప్రతి ఒక్కరికి కూడా మనకు ఒక కళ ఉంటుంది, స్పేస్లోకి పోవాలి, మనము ఆస్ట్రోనాట్ లాగా ఇట్లా మనము వెయిట్లెస్గా ఫ్లోట్ అవ్వాలి గాల్లో అని ఉంటుంది కదా. సో అది ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు అంత ఆస్ట్రోనాట్ కాకపోయినా కూడా పర్వాలేదు, మనం స్పేస్లోకి పోకపోయినా పర్వాలేదు, ఈ పారాడాక్స్ మ్యూజియంలో ఈ ఒక జీరో గ్రావిటీ రూమ్ అయితే ట్రై చేయండి. కిరాక్ ఉంటుంది, మనం గాల్లో తేలుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మనం నిజంగా స్పేస్లో ఉన్నామా అనిపిస్తుంది, అంత రియలిస్టిక్గా ఉంటుంది ఈ యొక్క జీరో గ్రావిటీ రూమ్ అయితే. మన హైదరాబాద్లో ఉన్న ఈ పారాడాక్స్ మ్యూజియం ప్రతిదీ కూడా చూడొచ్చు, అర్థం చేసుకోవచ్చు. మనకి గైడ్స్ కూడా ఉంటారు ఇక్కడ ఈ ఇల్యూషన్స్ ఎలా వర్క్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ సమ్మర్లోనైతే పిల్లలకు హాలిడేస్ ఉంటుంది కదా, డెఫినెట్గా ఈ పారాడాక్స్ మ్యూజియంకి అయితే తీసుకురండి. చాలా యూనిక్గా ఉంది అండ్ చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు ఎగ్జిట్ దగ్గర పారాడాక్స్ ఒక టాయ్స్ కూడా అమ్మడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. సో ఏమన్నా షాపింగ్ చేయాలని కూడా ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఇట్ ఈస్ రియలీ ఫన్ టు సీ సంథింగ్ న్యూ. మెయిన్గా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ కానీ, డిజైన్స్ కానీ అండ్ ఈ కాన్సెప్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంతకీ ఈ పారాడాక్స్ మ్యూజియం హైదరాబాద్లో ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అదే లొకేషన్ చెప్తున్నా. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. లొకేషన్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ప్రణవ్ 1 నియర్ ఎర్ర మంజిల్ మెట్రో స్టేషన్, ఎగ్జిట్ D, సోమాజిగూడ, హైదరాబాద్.